హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈమె వచ్చేసేసి మా ఫ్రెండ్ చూడండి రొట్టె చేస్తుంది. ఏం జొన్న రొట్టె కాదు, తైద జొన్న రొట్టె అమ్మ. తైదా అందరికి గుడ్ మార్నింగ్. బాగున్నారా? నవ్వు నవ్వు బాగా నవ్వు. రొట్టె చేస్తున్నట్ట చూద్దాం. మాకు ఏం తైజా జొన్న రొట్టె ఎట్లా ఉంది అది? తైద రొట్టెలు రాగులు రావాలి చెయ్యాలి అంటే ఇది ఏందక్క హెల్త్ కి మంచిదా? తైజా జొన్న రొట్టె దీనివల్ల ఏంది? దీనివల్ల విటమిన్స్ అనేది షుగర్ పేషెంట్ కు మళ్ళీ అంటే బీపీ ఉన్నా ఏది ఉన్నా కంట్రోల్ అవుతుంది. అట్లనా? అందుకే రాయి తైద రొట్టె తినాలని ఎక్కువ కోరుకుంటారు మంది. ఎక్కువ మేము తైద రొట్టె అని మా పల్లెటూళ్ళు అంటాము, ఇక్కడ రావులని ఇక్కడ అంటారు. మేము తైద రొట్టె తిని గట్టిగా ఉంటాము. మీరేమో అన్నం ఏదో తిని మీరు జిగొస్తారా రొట్టె నువ్వు చేస్తున్నావు? వస్తేనే కదా అంటే ఒట్టిది. అదే అదే ఒట్టిది రాదు. నీళ్లు మసాల పెట్టుకొని బాగా పిసుకాలి ఇట్లా. అవునా? పిసికి రొట్టె చేస్తే ఇట్లా వస్తుంది రొట్టె. నాకు రాదక్క, నేను అదే అనుకున్నాను. పోతూ పోతూ చూసిన, అరే ఉంది మీ ఇంట్లోనే అని చెప్పేసి. నువ్వు ఎప్పుడు మార్కెట్కి పోతావు కదా కూరగాయలకు. ఏమన్నా నాకు టైం సరిపోదు కదా, టైం సరిపోక ఇప్పుడు 4 రొట్టెలు చేసిందంటే పొద్దున్న 2 రొట్టెలు సాయంత్రం 2 రొట్టెలు తిని వెళ్తాడు. షుగర్ పేషెంట్ కాబట్టి తిని వెళ్తాడు. ఇక నేనైతే ఇక అన్నమే తింటా. ఏమన్నా డైలీ 4 రొట్టెలు చేసుకుంటాము. 4 రొట్టె ఇగో మా ఇల్లు అంతా ఇట్లుంది, అన్ని కూరగాయలు అన్ని పడి ఉన్నాయి. అట్లనే ఉంటది, ఎందుకంటే ఇక మార్కెట్ చేసుకునేటోళ్ళం కదా. పిల్లలను కాలేజీకి తోలిచ్చేసరికి నాకు లేట్ అయింది కాబట్టి ఇల్లంతా ఇక గందరగోళంగా ఉంది. ఏమనుకోకండి, ఎందుకంటే ఇక ఫస్ట్ టైం కు రొట్టె కావాలి కదా షుగర్ పేషెంట్ కు. రొట్టె తర్వాతనే ఏమన్నా కావాలంటే మిగతా చేసుకోవాలి నేను. అంతే అంతే. దాంతో తప్పి నాకు ఇక వంట పిల్లలు నేను ఫ్యామిలీ వరకు తప్పితే మార్కెట్ కు 4 అయిందంటే మార్కెట్ కు ఉరకాలి. చూడండి అక్క ఎంత అవలీలగా చేస్తుందో, ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంది. మీరు కూడా నన్ను చూసి నేర్చుకుంటారని సంతోషపడి ఇంకో మీకు కూడా వీడియోలో చూపెట్టవలసి అనుకుంటున్నా. చూపెడుతున్నా పూర్తిగా చూడండి. పిసికి ఎట్లా చేస్తున్నానో రొట్టె ఎంత రౌండ్గా వస్తుందో, గుండుగా వస్తుంది. అది కూడా సాగుతుంది. 2 చేతులతో చేస్తున్నా. మంచిగా చూసుకొని నేర్చుకోండి. ఓన్లీ నీళ్ళు మసాలా పెట్టి అందులో పిండిలో పోసి కలిపి పిసుకుంటూ ఇంకో ఇట్లా పిండి వేసుకొని రొట్టె చేసుకోవాలి. చూడు ఎంత బాగా గుండ్రంగా చేస్తుంది చూడు అక్క, అసలు ఇంత కూడా ఇసుకపోకుండా. ఇంకో పొయ్యి మీద రొట్టె కూడా ఇగో ఎంత బాగా వచ్చింది. ఏడ ఇంత ఇది లేకుండా ఇట్లా కాల్చుకుంటా ఉంటాము. ఇక మేమైతే సిటీలో వాళ్ళం కాదు, సిటీలో వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే ఇలా నేర్చుకోండి, ఈజీగా అయిపోతుంది.